ఈరోజు మనం మెంతి కూర చికెన్ చేస్తున్నాం. హోటల్ స్టైల్ కాదు, కంప్లీట్ హోమ్ స్టైల్లో చేస్తున్నామండి. ఫస్ట్ గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసాను. అరకిలో చికెన్కి ఒక ఫుల్ కట్ట మెంతి కూర వేస్తున్నాం అనమాట. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఫుల్ కట్ట మెంతి కూరని తెంపి పెట్టుకున్నాను. పొయ్యి మీద నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, కాస్త సాజీరా, ఒక 2-3 లవంగాలు వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇందులో మనం ఉప్పు వేద్దాం. చికెన్కి కావాల్సినంత ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను, 1 స్పూన్. నాన్ వెజ్లో ఎప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ ఉండాలి. ఇదిగోండి పసుపు. నిన్నెవరో నాకు కామెంట్ చేశారు, నేను వంటలు చాలా బాగా చేస్తానంట కానీ ఎక్కువ మాట్లాడతానంట. మరి ఎక్కువ మాట్లాడకపోతే, చెప్పకపోతే ఏది ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి ఎలా తెలుస్తుందండి? నాకు నవ్వు వచ్చింది కానీ కోపం ఏం రాలేదు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి ముద్ద సరిగా వేగలేదనుకోండి, పచ్చి వాసన వస్తుంది. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బాగుండదు. సో ఇప్పుడు మెంతి కూరని కొంచెం కచ్చా పచ్చాగా కట్ చేద్దాం. కొంచెం పెద్ద ఆకులు ఉంటే కట్ చేసేస్తే సరిపోతుంది. మెంతి కూరలో మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లోనే హ్యాపీగా మెంతులు వేసేస్తే చెట్టు వచ్చేస్తుంది. కట్ చేసుకున్న మెంతి కూరని తాలింపులో వేసేయాలి. అరకిలోకి ఒక కట్ట సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. అండ్ మెంతి కూర నూనెలో బాగా వేగాలి, వేగకపోతే చేదు వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మెంతికూర వేసినప్పుడు పుదీనా వేయకండి. పుదీనా వేస్తే మళ్ళీ మెంతికూర ఫ్లేవర్ ఉండదు. చాలామంది మెంతికూర వేసినప్పుడు పుదీనా వేసేస్తారు, అది ఇది కలిసి టేస్ట్ ఆ ఫ్లేవర్ మారిపోతుంది. సో మెంతికూర వేస్తే చికెన్లో ఎప్పుడు పుదీనా వేయకండి. ఉట్టి చికెన్ వండేటప్పుడు పుదీనా, కొత్తిమీర ఖచ్చితంగా వేయాలి. మెంతికూర వేగిన తర్వాత మంచి గుమగుమ సువాసన వచ్చేస్తుంది. అది వచ్చేంత వరకు వేగనివ్వండి, లేదా కరెక్ట్గా చిన్న మంటలో ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఒక చిన్న 2 టమాటాలని కట్ చేసి అందులో వేసాను. మెంతికూర టమాటా కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. సో అందుకనే చికెన్లో మెంతికూర వేస్తే కనుక 1 లేదా 2 టమాటాలు వేయండి. అలాగే చికెన్ కూడా ఇందులో వేసేద్దాం. చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చికెన్ని మగ్గనిద్దాం. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉప్పు వేసేసాం. ఇప్పుడు ఇందులో కారం, మీ దగ్గర ఉన్న కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి మొత్తం మిక్స్ చేయండి. కొంచెం గ్రేవీ కావాలి అంటే కాస్త వాటర్ యాడ్ చేయొచ్చు. నేనైతే కొంచెం పెరుగు యాడ్ చేస్తాను అండి, వాటర్ వేయను. ఎందుకంటే నేను గ్రేవీ చేయట్లేదు, సింపుల్గా చికెన్ కర్రీ సెమీ గ్రేవీ టైప్లో చేస్తున్నాను అనమాట. కొంచెం పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. వేసి బాగా మిక్స్ చేసేసాయి. చికెన్లో పెరుగు వేస్తేనే ఆ కమ్మదనం వస్తుంది. అంతే, ఈ మాత్రం గ్రేవీ నాకు కావాలి అనుకున్నాను. ఇన్ కేస్ కొంచెం మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 6 to 8 minutes కుక్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా ఇదిగోండి, మెంతి కూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా నూనె పైకి తెలియేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా కుక్ అయింది. కిచెన్ అంతా గుమలాడిపోతుంది. బౌల్లోకి తీసుకుందాం రండి.
చికెన్ని కర్రీ చేసేటప్పుడు ఇలా గ్రేవీ కర్రీ అయినా లేదా ఫ్రై చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కొట్టిస్తేనే మంచి మసాలా చికెన్లోకి పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కొట్టించారనుకోండి లోపల వరకు మసాలా వెళ్ళదు. ఎప్పుడు ఇంట్లో కర్రీ చేయాలి అనుకుంటే, హోమ్ స్టైల్ చేయాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో చేయండి. ఎందుకంటే ఇంట్లో వండుకునేటప్పుడు మనం అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకొని కుక్ చేసుకుంటూ ఉంటాం. అదే హోటల్లో అనుకోండి వాళ్ళు ముందే మ్యారినేషన్ చేస్తారు, వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి అది వేరే విషయం. ఇంట్లో కుక్ చేసేటప్పుడు అప్పటికప్పుడు కొంచెం చిన్న పీసెస్ కొట్టించుకుంటే కనుక బాగా వస్తుంది. చూసారు కదా, మెంతి కూర చికెన్ కర్రీ హోమ్ స్టైల్లో తయారు చేసాం. సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.